JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. దివంగత సీనియర్ జర్నలిస్ట్ రామోజీరావు మృతి పట్ల విశాఖ ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ అయితే శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అయితే మనతో పాటు ఏయూ ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రామోజీ గారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. రామోజీ గారిని ఏ విధంగా గుర్తించుకుంటున్నారు? రామోజీ గారు అందరికీ కూడా మార్గదర్శకులు. బహుశా వారు వ్యాపార రంగంలోనే కాకుండా విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా వారు ప్రవేశించారు. అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి మహోన్నతుని వ్యక్తి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడినటువంటి ఫేస్ చేసినటువంటి ధీశాలి రామోజీ గారు. మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ తోటి వారికి అవినాభావ సంబంధం. సో విద్య పట్ల ఆయనకున్నటువంటి మక్కువ గుర్తింపుగానే మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారికి హానరీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం కూడా జరిగింది. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన నుండి దూరం అవటం ఎంతైనా బాధాకరం. సో వారు ఇటు పత్రికా రంగంలో చాలామందికి మార్గదర్శకులు. బహుశా ఈనాడు పేపర్ వచ్చిన తర్వాత బహుశా 60 సంవత్సరాల పాటు ఒక పేపర్ని నిరంతరంగా మార్నింగ్ టైం పంపించి ఒక నమ్మకంతో ప్రతి ఒక్క వ్యక్తి చదివే విధంగా దీన్ని రూపొందించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సో అలాంటి అసాధ్యమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి ఇటు మార్గదర్శి మీద కానీ, ఈనాడు పేపర్స్, ఉషోదయ పబ్లికేషన్స్ మీద కానీ, విపులా చిత్రాన్ని వివిధ భాషల్లో ఉన్నటువంటి కథల్ని తెలుగులోకి అనువదించి మనందరికీ అందుబాటులో తీసుకురావడం కానీ, ప్రియాపచ్చల ద్వారా ప్రతి ఇంటికి ఒక గుర్తింపు, ఒక కమ్మని రుచిని చూపించినటువంటి వ్యక్తిగా కానీ, సో ఇలాంటి వ్యక్తి డెఫినెట్గా మన నుండి దూరం అవటం బాధాకరం. సో అలాంటి మహోన్నత వ్యక్తి మనందరికీ మార్గదర్శకం. అలాంటి వ్యక్తికి డెఫినెట్గా ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో అటు కళాపూర్ణ ఎలా ఇచ్చామో రాబోయే కాలంలో డెఫినెట్గా వారి గుర్తింపుగా ఒక గోల్డ్ మెడల్ కానీ లేక ఒక స్మారక ఉపన్యాసానికి నిధిని ఏర్పాటు చేయడం కానీ చేయాల్సినటువంటి బాధ్యత మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ సభ్యులందరి మీద ఉందని నేను ఈ విధంగా భావిస్తున్నాను. రెండోది, భారత ప్రభుత్వం కూడా అటు ఆయన ఆంధ్రప్రదేశ్కే చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ అటు కర్ణాటకలో కానీ మిగిలిన రంగాల్లో కూడా టీవీని కానీ పేపర్స్ని కానీ అన్నింటినీ విస్తృతంగా వ్యాప్తి చెందించి ఇటు అనేక ప్రభుత్వాలకి మార్గదర్శకుడు. మొట్టమొదట ఆయన కమ్యూనిజం మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఒక ప్రజలతో మమేకమయ్యి ప్రజల యొక్క విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా ఏ గవర్నమెంట్కైనా కూడా నిర్భయంగా నిర్భీతిగా అందించినటువంటి ఏకైక రామోజీ గారిని భారత ప్రభుత్వం కూడా సముచిత రీతిలో పద్మవిభూషణ్ ఇచ్చినప్పటికీ అత్యుత్తమైనటువంటి అవార్డు అయినటువంటి భారతరత్న కూడా ఇస్తే చాలా బాగుంటుంది. అదే మనం భారత ప్రజలందరూ కూడా వారికి ఇచ్చినటువంటి ఘనమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, ఏ విధంగా చెప్తారు? రామోజీరావు గారు ఒక మహాశక్తి. నేను పుట్టకముందే 1962లోనే ఆయన వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఆయన నిప్పులాంటి నిజాలని వెలికి తీసి ప్రజలకి నిర్భయంగా చెప్పగలిగిన ధీశాలి. 1974లో పత్రికా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కొత్త పుంతలు తొక్కించారు పత్రికా రంగాన్ని. పత్రికా రంగం అంటే ఒక నమ్మకాన్ని కలిగించారు. ప్రజలందరూ కూడా ఆయన పత్రిక చదివితేనే దాంట్లో నిజాలు తెలుస్తాయి అనే ఒక నమ్మకాన్ని కలిగించి ఆయన ఎంతో సేవ చేశారు. ఆయన చేసిన సేవలు ఆంధ్ర ప్రజలకే కాదు, భారతదేశం యావత్తు కూడా గర్వించదగిన సేవలు చేశారు. అంతేకాకుండా ఆయన దగ్గరికి ఎంతోమంది నిరుద్యోగులు చదువులు కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళితే ఆయన వాళ్ళని ఎంతో రకంగా ఎంతో విధంగా ప్రోత్సహించి ఆ యొక్క వాళ్ళల్లో నుంచి టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ టాలెంట్లో వాళ్ళు ముందు రంగులో వేస్తారని చెప్పి గ్రహించి ఆ రంగానికి ఆయన వాళ్ళని ఎంటర్ చేసి ఆ రంగంలో సినిమా రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ, అలాగే ఆర్థిక రంగం మార్గదర్శి ద్వారా కానీ ఇలాగా వివిధ రంగాల్లోకి వాళ్ళని తీసుకెళ్ళి భారతదేశానికి కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారు. ఎప్పుడూ కూడా రాజకీయాల జోలికి ఆయన ప్రత్యక్షంగా వెళ్లకుండా రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో ఉన్న ఏదైనా సరే లోటుపాట్లన్నీ కూడా నిర్భీతిగా నిర్భయంగా వెలికి తీసి వాళ్ళని సన్మార్గంలో తీసుకురావడానికి కృషి చేశారు. అలాంటి మహానుభావుడికి పద్మవిభూషణ బిరుదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోజున ఆయన అన్న మాటలు ఈ రోజుకి నేను మర్చిపోలేను. ఏంటంటే ఇది తెలుగు ప్రజల యొక్క గుర్తింపుకి కారణం. ఈ బిరుదు తెలుగు ప్రజలకే నేను అంకితం చేస్తున్నాను. నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చిన నా తెలుగు ప్రజలకి నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఆయన చెప్పిన మాట అంతా ఇంత కాదు. ఆయన
నిరాడంబరతకి ఇదే నిదర్శనం. అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోవడం మనకెంతో దురదృష్టం. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆయనకి డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మా మిత్రుడు అన్నట్టు భారతరత్న ఇస్తే ఎంతో సంతోషించదగిన విషయం అవుతుంది. మన తెలుగు జాతికి గర్వించదగిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం మన దురదృష్టం. ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. అందరి తరపున మా నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి యొక్క కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? రామోజీరావు గారిని ప్రతి వ్యక్తి కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పాత్రికేయ రంగంలో ఒక విప్లవాన్ని ఆయన సృష్టించారు. పత్రికలంటే ఇలా ఉండాలి, అలాగే సమాజంలో జరుగుతున్న దోపిడీ అవినీతిని ఎండగట్టే విధంగా పత్రికలు ఉండాలని ప్రతి పాత్రికేయుడు కూడా చాలా ధైర్యంగా ఎంతో పవర్ఫుల్గా వాళ్ళు తమ బాధ్యతలను నిర్వర్తించే విధంగా ఆయన కృషి చేశారు. అటువంటి సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఈరోజు మనం అనుకుంటున్న విషయం, మాట్లాడుతున్నది ఏంటంటే రామోజీరావు గారు మరణించడం ఒక బాధాకరమైనటువంటి విషయం మనకి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా. అయితే మనకి ఒకటి గుర్తొచ్చే విషయం ఏంటంటే, రామోజీరావు గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈనాడు న్యూస్ పేపర్ ప్రతి వాళ్ళకి గుర్తొస్తుంది అసలు. అంటే ఇంచుమించుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న న్యూస్ పేపర్ అది ఆంధ్రప్రదేశ్లో. సో ఆ ఈనాడు న్యూస్ పేపరు ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా అభివృద్ధి చెంది ఇన్ని రకాలుగా చేయడానికి కారణం రామోజీరావు గారు పెట్టినటువంటి ఒక పద్ధతి, అదో మార్గం దానికి చూపించారని చెప్పాలి. అప్పటిదాకా మనకి ఈనాడు న్యూస్ పేపర్ రావడానికి ముందు తర్వాత పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, తెలుగు జర్నలిజంలో కొత్త ఒరవడిని తీసుకురావడానికి కారణం ఈనాడు న్యూస్ పేపర్ బాగా మార్గం కానీ, లాంగ్వేజ్ కానీ, స్టైల్ కానీ క్రియేట్ చేయడానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించింది అనేది చెప్పాలి మనం. ఎందుకోసం అంటే అప్పటిదాకా ఉన్నటువంటి 2-3 పేపర్లో ఏం జరిగేదంటే, ఎప్పుడో దేశం సంబంధించిన వార్తలు వేసుకునేవారు తప్ప రాష్ట్రానికి లేకపోతే ప్రాంతానికి సంబంధించిన వార్తలు వేసేవారు కాదు. ఈనాడు న్యూస్ పేపర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, ప్రాంతీయ వార్తలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేటువంటిది ఈనాడు న్యూస్ పేపర్తో మొదలుపెట్టారు. అప్పటిదాకా ఉన్నటువంటి స్టైలు ఎలాగ ఉండేదంటే, చదవడానికి కానీ అర్థం చేసుకునే కష్టమైన స్టైల్ ఉన్నప్పుడు ఈనాడు న్యూస్ పేపర్ వచ్చినప్పుడు వ్యవహారిక భాష అంటారు మామూలుగా, మనకి అర్థం అవ్వడానికి కావాల్సిన భాషతో ఈనాడు న్యూస్ పేపర్ తీసుకొచ్చింది. ఈ ట్రెండ్ ఏం చేశారంటే, ఈనాడు న్యూస్ పేపర్ ఏది ట్రెండ్ అయితే తీసుకొచ్చిందో ఈ ట్రెండ్ దేశం అంతా చాలా రాష్ట్రాల్లో ఈ ఈనాడు న్యూస్ పేపర్ స్టైల్ని ఇమిటేట్ చేసిన వాళ్ళు చాలా న్యూస్ పేపర్లో ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే, రామోజీరావు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం టెలివిజన్ గురించి మాట్లాడుకోవాలి. టెలివిజన్ కూడా ఒక కొత్త రకమైన పద్ధతి, కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్, కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఆంధ్రాలో బాగా పాపులారిటీ తీసుకొచ్చినటువంటి టెలివిజన్, ఈటీవీ గురించి మనం మాట్లాడాలి. ఈ రెండు. దీంతోపాటు ఏంటంటే, రామోజీరావు గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఏదైనా టేకప్ చేశారో దాని పద్ధతి ప్రకారం ఒక పట్టుదలతో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యే వరకు నడుపుతారు. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఈటీవీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే, పాడుతా తీగ ప్రోగ్రామ్ ఎప్పుడో మొదలుపెట్టు 25 సంవత్సరాలు అయినా సరే ఆ ప్రోగ్రామ్ డిస్కంటిన్యూ చేయకుండా ప్రోగ్రామ్ నడుపుతున్నారు. మిగతా టీవీ ఛానల్స్లో మనం చూసుకుంటే ఏమవుతుందంటే, ఒక ప్రోగ్రామ్ మొదలు పెడితే ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ డిస్కంటిన్యూ చేసేస్తారు, అది ఉంచరు. అయితే ఈనాడులో ప్రత్యేకత ఏంటంటే, ఒక కాలం స్టార్ట్ చేసిన, ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన, ఒక పద్ధతి స్టార్ట్ చేసిన సంవత్సరాల తరబడి అలా రన్ అవుతూనే ఉంటుంది తప్ప దాన్ని డిస్కంటిన్యూ చేయడం అనేటువంటిది ఆ ఛానల్లో ఉండదు. దీనికి మించి ఇంకొకటి ఏంటంటే, పర్సనల్గా కూడా ఈనాడులో ఏం చేస్తారంటే, డిసిప్లిన్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. డిసిప్లిన్ లేకపోతే ఆ సంస్థలో ఉండటం చాలా కష్టం. అది ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అది ఈ ఆర్గనైజేషన్ ఒక ప్రత్యేకత. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే, రామోజీరావు గారి గురించి చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అయితే మన మధ్య ఎక్కువ వయసు ఉండటం వల్ల అనారోగ్య కారణాల వల్ల శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన పెట్టిన సంస్థ కానీ, ఆయన నడుపుతున్న మీడియా సంస్థలు, మీడియా ఛానల్స్ కానీ అవి ఇంకా ఆయన తాలూకా సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయని చెప్పి మనం ఆశిస్తాం. వాళ్ళ కుటుంబాల్లో కూడా ఏం చేస్తారంటే దాన్ని కంటిన్యూ చేస్తారు. కనుక ఆయన మన మధ్య లేరు అనేటువంటి బాధపడినా సరే ఏమవుతుందంటే, ఆయన పెట్టిన సంస్థలు ఇంకా మన మధ్య ఉంటాయి, చాలా కాలం నడుస్తాయని అనేది మనం ఆశిద్దాం.
సీనియర్ జర్నలిస్ట్ రామోజీరావు గారు మృతి తీరం లోటు అని చెప్తున్నారు. అయితే ఇదే సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఆయనకి కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చిన సందర్భం అయితే ఇక్కడ అధ్యాపకులంతా నెంబరం వేసుకుంటున్నారు. ఏదేమైనా రామోజీరావు గారు మరణం తీరం లోటు అని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.